ఫ్రెండ్స్, చంద్రబాబు కొత్త నిర్ణయం. ఈ వస్తువు అందరికీ ఫ్రీ. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలోని చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019-21లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఇసుక విధానం రూపకల్పన చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అప్పటి వరకు కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అదేవిధంగా 2019-2021 ఏడాదిలో గత ప్రభుత్వం ఇచ్చిన 2 ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఉచిత ఇసుక సరఫరాపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. అదేవిధంగా 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేందుకు వరకు అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని తాజా జీవోలో పేర్కొన్నారు. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇసుక కమిటీలో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచనలు చేసింది ప్రభుత్వం. అయితే 49 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లు అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డీసిల్టేషన్ ప్రక్రియ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. డీసిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ధారించే బాధ్యతలను జిల్లా కమిటీ అప్పగించాలన్నారు. అదేవిధంగా స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీలు చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ఇసుకను తిరిగి విక్రయించిన, ఇతర రాష్ట్రాలకు తరలించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణం మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు ఉపయోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేయబడితే పెనాల్టీలను సైతం నిర్ధారించాలని చేపట్టింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.